అసలు ఇది హైబ్రిడ్ బెండకాయ అనుకుంటాను. ఎంత బాగా వస్తుందంటే చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ పెద్దగా వస్తున్నాయి. అండ్ ఈ రెండు ఒకటే చెట్టు చూడండి. చూసారా అక్కడ? అండ్ ఇక్కడ నుంచి కూడా సైడ్లో ఇంకొకటి ఇది ఇక్కడ కూడా కాయలు స్టార్ట్ అయినాయి. మొత్తం 3, మళ్ళీ 4 అక్కడ ఇంకోటి వస్తుంది. చూసారా? హైబ్రిడ్ ఒకటే చెట్లోంచి మనకి ఒకేసారి 5, 6 దాకా కాయలు వచ్చేస్తాయి అన్నమాట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నేను లేట్గా సీడ్స్ వేసాను ఈ సమ్మర్. ఇవి మిడ్ సమ్మర్లో వేసాను. నెక్స్ట్ ఇయర్ వేయాలి. ఇవి యూజువలీ హైబ్రిడ్ కాయలు జర్మినేషన్ రావు, సీడ్స్ సేవ్ చేసిన అని అంటారు. సో కొనాలి కొంటాను, బట్ ఇవి కూడా ఒక కాయ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే తల్లి, ప్రస్తుతానికైతే ఇటు సైడ్ పెద్దగా ఉంది కదా, దీన్ని కట్ చేద్దాం. ఓకే, ఎంత పెద్దగా వచ్చింది చూసారా? What all did you harvest today, Ammo? Tomato. You got Tomato, okra, and these things. Ammo hurt herself on the nose. Yeah. Oh. Big tomatoes and whatever these are. Cucumber. Okay. Cucumber. Okay, let's do the mirchis for mirchi kasala. Hey, but there's a bee. You're gonna get steak, Emma. ఇదేం చేయదమ్మా. అచ్చు. Yeah. Thank you. Can we make budgies with this? బజ్జీస్ నువ్వు తినవు కదరా ఎలాగో. Bee. ఏం కాదు. If you bother it, it's gonna bother you, and it's bothering for stinging. అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకున్నాయి. ఇలా ఎందుకు చుట్టుకుంటాయో కనుక్కోవాలి ఒకసారి. ఇలా వచ్చాయి. హార్వెస్ట్కి వెళ్తున్నా. మా చిట్టి హార్వెస్టర్. ఈవినింగ్ టైం చాలా బాగుంది కదా, సన్సెట్ టైం. వెనకాల సన్, చాలా వెదర్ కూడా చాలా బాగుంది. అంత వేడిగా లేదు, అంత చల్లగా లేదు. ఫాల్ సీజన్ చాలా బాగుంటుంది యుఎస్లో. మా అందమైన పందిరి. ఆల్రెడీ ఒక బీరకాయ కోసాను, ఆ బీరకాయ సీడ్స్కి వదిలేసాను. ఆ సొరకాయ కూడా ఏంటో సైజ్ పెరగట్లేదు, దాన్ని కూడా వదిలేద్దాం అనుకుంటున్నా సీడ్స్కి. సీజన్ అయిపోతుంది కాబట్టి ఒక కాయలు వదిలేస్తాను, యూజువల్గా అలా వదిలేస్తుంటాను. వెళ్ళిపోయింది. ఓకే, వాళ్ళ ఇంట్లో చిన్న కుక్కపిల్ల ఉంది, దానికి ఆహారంగా అవుదామని వెళ్ళినట్టుంది. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ తీగ చూసారా? అట్టేద్దాం, దీన్ని చుట్టేద్దాం. కానీ బచ్చలి చాలా అందంగా ఉంటుంది. తీగ ఎర్ర బచ్చలి ఎంత అందంగా ఉంటుందంటే, లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా మంచి ఫొటోస్ తీసాను వీటికి. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది ఆకు పెద్దగా. స్టార్టింగ్ అయితే ఇదే తీగకి కింద
అప్పుడే మట్టి ఫుల్ న్యూట్రియన్స్ ఉండే ఆకున్న అరచేయంత ఆకులు వచ్చినాయి ఒక్కొక్కటి. మీరు నాది హార్వెస్ట్ వీడియోస్లో ఫస్ట్ ఇనీషియల్ హార్వెస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాయి. ఈ సీడ్స్ ఏంటంటే మనకి ఈ సీజన్లో ఇలాగా వస్తాయి కదా, నేను ఏమి కొయ్యనమాట. 1-2 ఇలాంటివి 1-2 కోసి నేను బ్యాగ్లో వేసి పెట్టుకుంటా. మిగిలినవన్నీ ఎండిపోయి వింటర్లో అవే పడిపోయి అవే ఇలా వచ్చేస్తూ ఉంటాయి చాలా వరకు. ఇంటి ముందర రాళ్ళల్లో కూడా పెరిగిపోయినాయి. రాళ్ళల్లో సీడ్స్ పడి రాళ్ళల్లోనే తీగలు వచ్చేసి పెరుగుతున్నాయి అవి. ఎంత హార్వెస్ట్ చేసావు ఈరోజు? చాలా హార్వెస్ట్ చేసేసింది అమ్ము తల్లి. టొమాటోస్, చిక్కుడు, పచ్చిమిరపకాయలు, ఇంకో రకం చిక్కుడు, డిఫరెంట్ పచ్చిమిరపకాయలు, కాకరకాయ, బెండకాయ. ఇది పురుగులు వస్తున్నాయని నెట్టేస్తే ఇది ఇలా ఇరుక్కుపోయింది పెరిగిపోయి. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఈ కవర్ కట్ చేయాలని లేదు, కాయ కట్ చేయాలి ఇంకా లోపల నుంచి. సో ఫనీ. ఇంకా అమ్ము ఏం కోసింది? ఇక్కడ ఒక చెట్టు రోమా టొమాటో చెట్టు పోయింది. అదేంటంటే అది ఇండిటర్మినెంట్ కాదనమాట. ఇప్పుడు ఈ స్వీట్ 100 టొమాటోస్ ఏంటంటే ఇండిటర్మినెంట్. అవి లిటరలీ ఫ్రాస్ట్ వచ్చే వరకు మనం సరిగ్గా ప్రూన్ చేసి సరిగ్గా మెయింటైన్ చేస్తే కాయలు వస్తూనే ఉంటాయి. కానీ అవి మెయింటైన్ చేయడానికి చాలా టైము, ఓపిక ఉండాలి. అలా వదిలేసామనుకోండి ఇలా పడిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ రోమా టొమాటోలు డిటర్మినెంట్ అనమాట. వన్స్ వాటి కాపు అయిపోయాక ఇంకా చచ్చిపోతుంది చెట్టు, తీసేయాలి. ఇది పోయింది చూసారా, లీఫ్ లెగ్డ్ ఇన్సెక్ట్ ఒకటి ఉంటుంది. అది దాని ఎగ్స్ క్రాక్ అయిన తర్వాత చీమల్ లాంటివి వస్తాయన్నమాట, నిమ్స్ అంటారు. అవి ఫుల్ పట్టేసి ఉన్నాయి అసలు 2-3 రోజులు. నేను అప్పటికీ వాటిని సోపీ వాటర్లోకి ఇలాగ విదిలించేసి అన్నీ చంపేశాను. స్టిల్ అవి ఎట్లా లాగేసాయంటే చూసి ఇది చూడండి ఎలా వాడిపోయిందో. ఇంకా అది వస్తుందో రాదో డౌట్. అందుకే అప్పటి నుంచి ఇలా నెట్స్ కడుతున్నాను ఏమీ వెళ్ళకుండా లోపలికి. సో ఇదైతే కోసేస్తున్నాను. ఇంకా అది కట్ చేయి, ఇది రెడీ అయిపోయింది. Well, you can. I can take the video. కట్ చేయి. ఇక్కడ బెండకాయలు 2, చిక్కుడుగాయలు నేను అప్పుడప్పుడు ఇలా టైం పాస్ 2-3 కోసుకొస్తుంటాను అనమాట. అదే పనిగా వెతికానంటే చాలా దొరుకుతాయి. బట్ చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి ఫస్ట్ కుక్ చేయాలి. సో ఇట్లా
కింద నుండి స్టార్ట్ అయిపోయాయి, కింద నేలకు అంటుకొని ఉన్నాయి, అవి పోయేటట్టు ఉన్నాయి. తీసేద్దాం. చూసారా నేలకు అంటుకొని ఎలా అయిందో. ఉన్నాయి ఇవి బుడ్డి కాకరకాయలు. ఇంకొక రెండు రోజులు వదిలేసినా ఇవి ముదిరిపోతున్నాయి. రేపు కోసిస్తాను. ఫైనలీ మా పొలంలో మేల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. లేకపోతే అసలు వరుస పెట్టి ఫీమేల్ ఫ్లవర్స్ అసలు పాలినేషన్ చేయడానికి లేదు. ఇలా కాదని చెప్పి ఏం చేశానంటే 3-4 కొమ్మలు కట్ చేసి పడేసాను. టిప్స్ 3G కటింగ్ టైప్లో చేస్తే అప్పుడు స్టార్ట్ అయినాయి. ఇలా సైడ్ నుంచి చూసారా వరుస పెట్టి ఫీమేల్ ఫ్లవర్సే వస్తున్నాయి. సగం ఇక్కడ ఏం చేశానంటే ఇంక వీటికి ఇవి వచ్చినప్పుడు ఏంటంటే నాకు లేవు, మేల్ ఫ్లవర్స్ లేవు ఈ మూడుకి అండ్ ఇక్కడ ఒక దీనికి. సో నేను ఏం చేశానంటే బీరకాయ ఉంది కదా, బీరకాయ ఫ్లవర్ ఇలాంటి ఈ ఫ్లవర్ తోటి పాలినేషన్ చేశాను. చేస్తే చూడటానికేమో పెరుగుతున్నట్టుగానే అనిపిస్తున్నాయి, కానీ మామూలుగా వచ్చే ఆనపకాయలాగా రావట్లేదు. ఇది చూసారా ఈ బుడ్డగా వస్తుంది ఒక రకంగా, అండ్ పాప మీద అంటే వంకరగా వస్తుంది. పైన హోల్లో ఏమైనా ఇరుక్కుందేమో స్టార్టింగ్. ఇది చూడండి ఇక్కడ స్ట్రైట్గా లేదు, బాటంలోకి ఇక్కడ ఉండాలి కదా. అండ్ మీకు ఫ్లవర్ అన్నా కదా, ఇదిగోండి కనబడింది ఫైనల్లీ. ఇదిగోండి ఇది ఈరోజు వస్తుంది. ఇది కనుక వస్తే మనకి పాలినేట్ చేయడానికి రెడీగా ఏమున్నాయి ఇలా ఉంటుంది. మనకి ఫ్లవర్ వచ్చినప్పుడు కాయలు ఉండవు రెడీగా పాలినేట్ చేయడానికి, బట్ మనం నెక్స్ట్ డే కూడా ఫ్లవర్ వాడచ్చు. దానిలో పాలన్ ఉంటుంది. ఓకే పైన ఎక్కడో ఉంది చూసారా ఒకటి అక్కడ. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వస్తుంది, గమనించారా? ఇక్కడేమో అదొక్కటే కనబడుతుంది నాకు ఈరోజుకి కాయ. రేపు వస్తాయి ఒక 2. దాన్ని పాలినేట్ చేయాలి, అదేమో నాకు అందదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇవన్నీ వస్తాయో లేదో చాలా డౌట్గా ఉంది. ఎన్ని పోయినట్టు కదా, అవి కనుక పోతే నాకు ఆల్మోస్ట్ 4 or 5 పోయినట్టు. ఇక్కడ కూడా ఒకటి అలాగే పాలినేట్ చేస్తాను బీరకాయ ఫ్లవర్తో. అండ్ అక్కడ కూడా చూడండి అసలు ఎన్ని అనపకాయలు వచ్చాయో. ఇక్కడ ఒకటి. హోప్ఫుల్లీ ఇవన్నీ నాకు పాలినేట్ చేయడానికి కుదురుతుంది అనుకుంటున్నాను. నేను చేయకపోయినా అట్లీస్ట్ బీస్ చేస్తే ఒకవేళ హ్యాపీ. మాకు పక్కన ఇటుపక్క అటుపక్క ఎక్కడ ఎవరు ఇండియన్స్ ఎక్కువ దగ్గరలో లేరనమాట. దానివల్ల ఏంటంటే ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఆనపకాయలు పెంచుతున్నారు లేదో నాకు తెలియదు. ఉంటే ఏంటంటే బీస్ పాలినేట్ చేస్తాయి. అవి తెరుచుకుని ఉండే ఒక 3-4 లైక్ అవర్స్కి మనకు ఆ టైంలో బీస్ పరిగెత్తుకుంటూ వచ్చి పాలినేట్ చేయాలి కదా దూరంగా ఉన్న ఇళ్ళ నుంచి. పక్కపక్క ఇల్లు అయితే ఓకే. సో చాలామంది ఏం సజెస్ట్ చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లో కనుక ఉంటే ఇలా లేనప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి టకటక ఒక 2 పాలినేట్ ఫ్లవర్స్ తెచ్చుకొని దాంతో పాలినేట్ చేసామంటారు, మనకు ఫీమేల్ ఫ్లవర్స్ లేనప్పుడు మన గార్డెన్లో. బట్ నేను అది కోఆర్డినేట్ చేసుకోలేదు. ఒక 2-3 ఉన్నా కూడా మా నేబర్హుడ్లో వదిలేసాను. నేను అంత టైం ఉండట్లేదు నాకు. ఒకవేళ నేను ఆఫీస్ వర్క్ అది లేకపోతే అంత టైం ఉంటే మేబీ నేను అలాంటివి కూడా చేస్తున్నాను. క్రేజీ అబౌట్ గార్డెన్ కదా మనము. అండ్ దట్ ఈస్ ఇట్. అదొకటి మనం పాలినేట్ చేసేద్దాం ఈరోజుకి. ఇది కొయ్యడం ఎంత పేషెన్స్ కావాలంటే స్వీట్ 100 టొమాటోస్ని రోజు వస్తాయి. మనం కొయ్యలేదంటే గాలికో లేకపోతే దేనికో దానికి కింద పడిపోతాయి. ఇవి నేను అదే పనిగా నాటలేదు, 1-2 నాటాను, వాటిగా వచ్చేసాయి. ఇదిగోండి
ఇదే చెప్పా కదా సీడ్స్, బచ్చలి సీడ్స్ ఇవి. ఇలా నలిపితే ఇలాగా లిక్విడ్ వస్తుంది అనమాట. ఇది సీడ్. దీన్ని మేము లిప్స్కి రాసుకునే వాళ్ళము, తినేవాళ్ళము. ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి చూపించండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈ కుండీలోది కూడా సీడ్స్ స్టార్ట్ అయినాయి. నేను పైనంతా సీడ్స్ కట్ చేసి పైన కొమ్మలు టిప్ చేసేస్తుంటే నాకు పక్క నుంచి షూట్స్ వస్తున్నాయి. ఇవేంటంటే ముదిరిపోయినాయి, కట్ చేయక ఆకులు. అండ్ కుండీలో న్యూట్రియంట్స్ తగ్గినాయి, ఎక్కువ చెట్లు అయిపోయి పుదీనా, పప్పాయ ఏంటంటే ఎండిపోయినాయి. పప్పాయ తీసేయాలని నుంచి వేస్ట్. అది పెంచినా మనకి ఇంట్లో పెట్టుకుంటే కానీ అవి బతకవు. ఆల్రెడీ నాకు 2 ఉన్నాయి కదా, సరిపోతాయి. కాయ వస్తే వచ్చింది, నేనైతే పప్పాయ ఇంకా పెంచను. ఆ 2 చెట్లు పెద్దగా అయ్యి కాయ వచ్చాక వస్తే ఉంచుకుంటాను, లేదంటే ఇంకా పెంచను అనమాట అవి. ఎందుకంటే నేను ఇంట్లోకి తీసుకెళ్ళి హ్యాండిల్ చేయాలి కదా, నాకు గ్రీన్ హౌస్, హీటెడ్ గ్రీన్ హౌస్ లాంటివి ఏం లేవు. ఫ్యూచర్లో అలాంటివి ఉంటే పప్పాయ ఫాస్ట్గానే పెరుగుద్ది. 1 ఇయర్లో మనకి మంచిగా పువ్వులు స్టార్ట్ అవుతాయి అంటారు. సో చూడాలి. అయ్యో పడిపోయింది చూడు, చూసావచ్చు. కోయదామా? చెట్టు కోయకుండా చూసుకొని కట్ చేయనా? 2 ఉన్నాయి, చుట్టూ కట్ చేసే. చేయి జాగ్రత్త.